ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కీర్తిశేషుడు శ్రీమతి బొందిగా కోటేశ్వరమ్మ గారి 3వ జ్ఞాపకార్థ ప్రార్థనా సమావేశం. వారి జీవితాన్ని, వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ టైంలో బంధువులుగా అనే బైబిల్ ఏమని వర్ణించిందంటే ఆనరబుల్ డాటర్స్ అని ఉంటారు. ఇద్దరు అనే ఒక ఆయనకి 7 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ప్రొఫెషనల్స్. ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ తండ్రి మందలు తీసుకుపోయి బయట నేర్పేవాళ్ళు. ఆ రోజుల్లోనే కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసినంత అనుభవం సాధించినటువంటి వాళ్ళు. ఆ తర్వాత మరి సెలోబెహద్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణాల్లో ఆయన చనిపోతే వాళ్ళు కూడా కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా వెల్ నాలెడ్జబుల్, బాగా చదువుకున్న వాళ్ళు, తెలివి కలిగినటువంటి వారు చదువుకునేవాళ్ళు. సెలోబెహద్ కుమార్తెలు వారు వచ్చి ఒక నాయకుని దగ్గర వాళ్ళ విన్నపాన్ని చక్కగా తెలియపరుస్తారు. మరి మాకు స్వాస్థ్యం కావాలి, మా నాన్నగారు చనిపోయారు కాబట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో మగపిల్లలు లేరు కాబట్టి మమ్మల్ని స్వాస్థ్యం లేకుండా చేస్తారా, మా తండ్రి పేరు లేకుండా చేస్తారా అని అడిగితే మోషే ఆ తర్వాత యెహోషువలు యెహోవా దగ్గర ప్రత్యేకంగా విచారించి వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తారు. నూతన నిబంధనలో మరి 4 కూతుళ్ళు ఉన్నారు. ఫిలిప్ అనే ఒక సువార్తికుని కుమార్తెలు, వారు ప్రవక్తలు, వారు ప్రవచించేవారు అని బైబిల్ చెప్తా ఉంటారు. అలాగే మరి కోటేశ్వరమ్మ గారి ఈ కుమార్తెల నలుగురిని చూస్తూ ఉంటే యు ఆర్ వెల్ అకాంప్లిష్డ్. ఆ తర్వాత ముందున్నటువంటి నిర్మలాబాయి గారు కానీ, ఆ తర్వాత ప్రసన్నబాయి గారు, నాగుబాయి గారు, అదేవిధంగా ప్రసన్నబాయి గారు, వీరందరినీ చూస్తూ ఉన్నప్పుడు చక్కగా చదువుకొని మంచి స్పిరిట్తో, చక్కని ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో వారి దైవవాక్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాకుండా వారి వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాల్లో చాలా చక్కగా మరి కలిసిపోయి అనేకులకు ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా, చాలా సంతోషకరంగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ప్రత్యేకంగా వారిని అభినందించాలని ఆశపడుతున్నాను. యు ఆర్ ట్రూలీ ఆనరబుల్ డాటర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఎస్పెషల్లీ యువర్ మదర్. ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలా మందిని కొంతకాలం తర్వాత ఉండవండి, ఎందుకంటే మానవ జీవితం అనేది లిమిటెడ్ కాబట్టి. కానీ మన ఉనికి మన బిడ్డల రూపంలో కొనసాగుతుంది. మరి కోటేశ్వరమ్మ గారు ఇక్కడ లేరు, కానీ వాళ్ళ 4 కూతుళ్ళని చూస్తుంటే ఒక ఆమెకేమో స్వరం వచ్చింది, ఇంకొక ఆమెకేమో ఆర్గనైజింగ్ వచ్చింది. వారి తల్లి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని కొనసాగించడం మాత్రమే కాకుండా ఆవిడ మన మధ్య లేకపోయినా కూడా ఆవిడకి తెలిసినటువంటి వారు మరి అరే అలా ఉన్నారు కదా అని చెప్పేసి అనిపించేటట్లుగా ఉంది. వారి పెద్ద కుమార్తె అద్భుతమైనటువంటి పాట పాడి, మరి చిన్న కుమార్తె 2వ కుమార్తె వివరించినట్లు ఆమె భర్త అని చక్కని గాయని పాటలు రాసేదని ఇవన్నీ కూడా మనం చూస్తాం. బైబిల్ మరణాన్ని ఒక విశేషమైనటువంటి విషయంగా వివరిస్తుంది. బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. ఏమిటి అంటే వివాహము ఘనమైనదైతే మరణము విలువైనది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ వివాహాన్ని గురించి వివాహము ఘనమైనది అని ఉంది, కానీ మరణాన్ని గురించి మరణం చాలా విలువైనది అని ఉంది. ఏ మరణము? యెహోవా యందు భయభక్తులుగా ఎవరైతే జీవిస్తారో ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైనది అని ఉంది. మరణము ఎందుకు విలువైనది అంటే వారు మరణించినప్పటికీ కూడా వారి విశ్వాసం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున కోటేశ్వరమ్మ గారు లేరు, కానీ ఆమె విశ్వాసము, ఆమె క్రియలు, ఆమె జీవితము, ఆమెకు తెలిసినటువంటి వారందరితో కూడా మాట్లాడుతూ ఉంది. అందుకోసమనే బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరణం. అంటే ఈ సాయంకాలం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఒక బ్లెస్సింగ్ ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ బ్లెస్సింగ్ ఏంటో అనేది తెలుసుకోవాలంటే మీరు చివరి వరకు దీన్ని వినాలి. నేను క్లుప్తంగానే ముగిస్తాను, కానీ చాలా శ్రద్ధగా వినాలి అని చెప్పేసి నేను ప్రార్థనాపూర్వకంగా మీకు మనం చేస్తాను. దేవుని భక్తులు, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువైనది అని. చాలాసార్లు మనం తల్లిదండ్రుల్ని జీవించి ఉన్నప్పుడు గౌరవిస్తాము, కానీ వారు చనిపోయిన తర్వాత కూడా మనము వారిని గౌరవించే విధానం మన విలువల్ని, మన జీవిత విధానాన్ని చూపిస్తుంది. కాబట్టి వారు ప్రభువు సన్నిధికి వెళ్ళారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, నిత్యమైన విశ్రాంతి అని చెప్పేసి బైబిల్ దాన్ని వర్తిస్తుంది ఉన్నారు. కానీ వారి జ్ఞాపకార్థం ఇక్కడ మనం గ్యాదర్ అవడం వల్ల ఇది చాలా విలువైన సమయం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఎందుకు విలువైన సమయం? ఎప్పుడన్నా పరలోకం భూలోకం కలుసుకోవడం మీరు చూసారా? పరలోకం భూలోకం ఎప్పుడు కలుసుకుంటుందంటే నింగే నేల కలవడం ఎంత ఆశ్చర్యమో, అలాగే పరలోకం భూలోకం కలుసుకోవడము అంత ఆశ్చర్యం. అది ఎప్పుడు కలుసుకుంటుందంటే ఇలాంటి సమావేశాల్లో కలుసుకుంటాం. పరలోకంలో ఉన్న వాళ్ళ గురించి మనము మాట్లాడుతున్నాము, వారి జీవిత విధానాల గురించి మనం మాట్లాడుతున్నాము. భూమి మీద ఉన్నటువంటి మనము వారి జీవితాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని మనం ఎలా జీవించాలి, మన జీవితాన్ని ఎలా మనం కొనసాగించాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. అందుకోసమనే ఇది విలువైన సమయంలో. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఏంటంటే ఆ మాట మరణం అనేది అందరికీ సంప్రాప్తిస్తుందట. ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఒక 10, 20, 30, 40, 50 ఇలా సంవత్సరాలు పెట్టుకుంటే మరణం అనేది అందరికీ సంప్రాప్తిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరణాన్ని గురించి మనుషులు ఎవరు ఆలోచించరు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆలోచించాలి అని చెప్తుంది. ఆలోచించడం మాత్రమే కాకుండా మనం జీవించే ప్రతిరోజు కూడా నిత్యత్వము గురించిన ఆలోచనతో, నిత్యత్వం యొక్క వెలుగులో మనం జీవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా జీవిస్తున్నాము, ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాము, ఏమి చేయడం కోసం భగవంతుడు సంకల్పించి మనల్ని భూమి మీదకు పంపించారు, ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలి, ఆలోచించి తెలుసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. చాలాసార్లు మనందరం అనుకుంటాము భక్తి భావము లేదా భగవంతుని ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి కాదు, యవనస్తులకు అంతకంటే కాదు. కెరియర్లో చాలా బిజీగా ఉన్నవాళ్ళకి అసలు టైమే ఉండదు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ పని లేనప్పుడు అప్పుడు మనం భగవంతుడా దేవుడా అని చెప్పేసి అనుకునేటటువంటి టైమే. కానీ ముందు జీవితంలో భగవంతుడి గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితం అనేది విలువైనది, జీవితం అనేది శ్రేష్టమైనది, జీవితం అనేది ఎంతో ఉన్నతమైనది. ఆ జీవితంలో భగవంతుడి గురించిన ఆలోచన లేకుండా, భగవంతుడితో అనుసంధానం కాకుండా, భగవంతుడితో మనం సరైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండకుండా జీవితాన్ని యథార్థంగా జీవించలేము, జీవితాన్ని ఫలభరితంగా జీవించలేము, జీవితాన్ని ఫలదాయకంగా అనేకులకు మరి భగవంతుడికి ఉపయోగకరమైనటువంటి విధానంలో మనం జీవించలేము. అందుకోసమనే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు బాల్య దినముల యందే మీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి ఇలాంటి సమయాలు విలువైన సమయాలు అని చెప్పేసి నేను ఎందుకంటున్నానంటే విలువైన విషయాల గురించి మాట్లాడతాను. అన్నిటికంటే విలువైన సమయము, అన్నిటికంటే ఇంకా అంతకంటే విలువైన జీవితం. విలువైనటువంటి జీవితాన్ని గురించి విలువైన విషయాలు ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే ఇలాంటి మెమోరియల్ జ్ఞాపకార్థ ప్రార్థనా సమావేశాలు మనం కలిగి ఉన్నప్పుడు, పరలోకం భూలోకం కలుసుకున్నప్పుడు, సమయంలో ఉన్న మనం నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, భూమి మీద ఉన్నటువంటి మనం పరలోకాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, పరలోకంలో మనకంటే ముందుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఒకవేళ మనం కూడా అక్కడికి వెళ్ళవలసినటువంటి టైం వచ్చినప్పుడు మనం ఎలా సిద్ధపడతాము, మన జీవితం మరి ముగించుకోవలసినటువంటి దినాలు వచ్చినప్పుడు మనమేలా ఈ యొక్క ఎగ్జిట్ ఉంటుంది. ఈ విషయాలన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది చాలా విలువైనటువంటి సమయం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాను. ప్రతి ఒక్కరు కూడా జీవితాల గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఎప్పుడైతే కరోనా తగ్గిపోయిందో మళ్ళీ అంత మామూలే అంటే ఎవరికి కూడా అంటే పెద్ద ఆలోచన ఉన్నట్లు లేదు. ఏదన్నా జరుగుతుందంటే ధరలు వాడు జరిగినప్పుడు చూద్దాం, ఇంకేదైనా అంటే సరే వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎందుకు అన్నటువంటి సాధారణంగా మానవ యొక్క మనసు ఎలా ఉంటుందంటే మర్చిపోతాం, చాలా విషయాలను పెద్దగా పట్టించుకోము. అంటే జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి సమయాల్లో మనము ఆలోచించు. అలా ఆలోచింపచేసేవే ఇలాంటి ప్రార్థనా సమావేశం. ఈ సమావేశంలో కొద్దిసేపే నేను మాట్లాడతాను. దేవుని వాక్కులో నుంచి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం 90వ కీర్తన కొన్ని వచనాలు నేను చదువుతాను. 90వ కీర్తన కొన్ని వచనాలు నేను చదువుతాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు
యుగ యుగములు నీవే దేవుడు. ఇది ఒక ప్రార్థన. అంటే ఇది ఒక పాట. ఒక గొప్ప రాజు, దావీదు రాజు. ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన మంచి పోయెట్. ఆయన చక్కని పద్య కావ్యాలు రాసినటువంటి ఆయన రాసినటువంటి పద్య కావ్యం ఒకటి, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అని మీరు చాలా చోట్ల దీన్ని చూస్తుంటారు అన్నమాట. ఆయన రాసినటువంటి పద్య కావ్యం మానవ జాతి చరిత్రలోనే ఇది చాలా ప్రసిద్ధమైనది. క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు అందరూ కూడా దీన్ని చాలా బాగా చదువుతారు, దాన్ని బాగా ప్రేమిస్తారు. దాన్ని అక్కడ వాళ్ళ యొక్క గృహాల్లోనూ ఆఫీసెస్లో కూడా పెట్టుకోవాలని అనుకుంటారు అన్నమాట. మరి ఆయన రాసినటువంటి ఒక పద్యము లేదా ఒక పాట. ఈ పాట ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి చరిత్రలో ఒక గొప్ప నాయకుడు, మోషే అనబడినటువంటి ఒక గొప్ప నాయకుడు చేసినటువంటి ప్రార్థన. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దేవుని వాక్యంలో నుంచి మనం చూడబోయే మాటలు ఒక పాటలోనివి. ఆ పాట ఎవరు రాసేది అంటే మరి దావీదు అనే ఒక గొప్ప రాజు, ఒక గొప్ప కవి, ఒక గొప్ప పద్యం రాసినటువంటి ఆయన అని చెప్పేసి అనుకుంది. రెండోదిగా ఈయన దీనికి రాయటానికి సోర్సు మూలము ఎవరు అంటే మోషే అని వాళ్ళ జాతి చరిత్రలో ఒక గొప్ప నాయకుడు. సో దేనితో ప్రారంభమవుతుందంటే తరతరాలు యుగయుగాలతో ప్రారంభమవుతుంది. వింటున్నారు కదా, ఇది దేనితో ప్రారంభమవుతుందంటే తరతరాలు యుగయుగండి. తరతరాలలో యుగయుగాలలో దేవుడు యేసే దేవుడు, దానితో ప్రారంభమవుతుంది. ఏమిటంటే ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టకమునకు భూమిని లోకమును నీవు పుట్టించకమునకు యుగ యుగములు నీవే దేవుడు. దేనితో ప్రారంభిస్తున్నారంటే నిత్యత్వంతో ప్రారంభిస్తున్నారు, నిరంతరం ఉండే జీవితంతో ప్రారంభిస్తున్నారు, ఇటర్నిటీతో ఆయన ప్రారంభిస్తున్నారు. దేవుని యొక్క శాశ్వతత్వాన్ని గురించి, మానవ జీవితం యొక్క అల్పత్వాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా విందాము. దేవుని యొక్క శాశ్వతత్వము, మానవుల యొక్క అల్పత్వము. దేవుని యొక్క శాశ్వతత్వము, మానవుల యొక్క అల్పత్వము, దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇటర్నిటీ ఆఫ్ గాడ్, బ్రెవిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇటర్నిటీ ఆఫ్ గాడ్ అండ్ బ్రెవిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే దేవుడు ఎంత శాశ్వతుడు, మరి అల్పమైనటువంటి జీవితం నిరంతరం మనం జీవించాలి అంటే, మరి ఒక చక్కని మరి దీనికి సార్థకత రావాలి అంటే ఏం చేయాలి అనేది మాట్లాడుతున్నాను. మరి చక్కని జీవితాన్ని జీవించి నలుగురు కుమార్తెలను మరి కని వారిని మంచిగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించి చక్కని పౌరులుగా తయారు చేసి మంచి మరి దైవవాక్యానుసారమైన స్త్రీయత్వం, భార్యత్వం, మాతృత్వం మరి వీటికి ప్రతీకలుగా చేసి మరి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళినటువంటి కోటేశ్వరమ్మ గారి జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ విషయాల గురించి మనం తప్పనిసరిగా ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, వాటి గురించి మనము తెలుసుకోవాలి. సో ఆమె వచ్చారు, తన పనంతా చక్కగా ముగించుకున్నారు, హ్యాపీగా వెళ్ళారు, భగవంతుని సన్నిధిలో ఉన్నారు. కొంతమంది అనుకుంటారు మన పితృలు అంటే పితరులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ యొక్క మరి సంవత్సరికాలు చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏమైనా మేలు చేస్తామేమో అనుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళకు మేలు చేయడానికి కాదు మనం జ్ఞాపకం చేసుకునేది, మనకు మేలు చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మంచి స్థలంలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని సన్నిధిలో వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. కానీ వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల వాళ్ళ విలువలు, వాళ్ళ జీవిత విధానము, వాళ్ళు చూపించినటువంటి మాదిరి మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు మన పిల్లలకు మనం అందించే ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం అవుతుంది. అంటే పెద్దల యొక్క నడవడిని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా, వారి జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనకు తెలియకుండానే మన తర్వాత తరాలను మనం ప్రభావితం చేస్తాము. వారి వలన ప్రభావితం అవుతారు తర్వాత తరాలు అని చెప్పేసి మనకి దేవుడు మాటలో ఉంది. సరే, తరాలని అంటున్నారు కదా, ఒక మాట అవుతాను. ప్రపంచం అంతా నెట్టనిలోన 2 రకాలుగా చీలిపోయింది, మీకు తెలుసా? ఈ రోజున మనం ప్రపంచంలో చాలా తరాలను చూస్తున్నాం, కానీ 2 విధాలుగా ప్రపంచాన్ని ఈ రోజున మరి టెక్నాలజికల్ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు కానీ, సోషలాజికల్ స్టడీస్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మరి డివైడ్ చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ నేటివ్స్ అనేది ఒక తరం అయితే డిజిటల్ ఇమిగ్రెంట్స్ అనేది ఇంకొక తరం. ఇమిగ్రెంట్స్ అంటే ఎవరంటే అమెరికా పౌరులు కాదు, అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు ఇమిగ్రెంట్స్.
కొంతమంది అమెరికాలోనే పుట్టారు, వాళ్ళు ఎవరంటే అమెరికా యొక్క పౌరులు అన్నమాట. మరి గత 25-30 సంవత్సరాల్లో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చింది, పెనుమార్పులు వచ్చింది. అంటే 25 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైతే .com కంపెనీస్ వచ్చేసేసి బాగా టెక్నాలజీ ఇదైపోయిందో, మిల్లేనియల్స్ అనే ఒక తరం వచ్చింది. వీళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగే 5 ఫిగర్ సాలరీస్, కారు, క్రెడిట్ కార్డు, ఇంకా వాటినాట్ ఎవ్రీథింగ్ అనమాట. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా ఉపాధి అవకాశాలు ఇలా వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక పెద్ద రెవల్యూషన్ వచ్చేసింది వాళ్ళు. అంటే ఇప్పుడున్నటువంటి టీనేజర్స్ కానీ 20 సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు గమనించండి, వాళ్ళ ఆలోచన విధానం వేరు, జీవిత విధానం వేరు, వాళ్ళ స్కిల్స్ వేరు, వాళ్ళ యొక్క గోల్స్ వేరు. అందుకోసమనే కుటుంబాల్లో చాలా టెన్షన్ వస్తూ ఉంది. గమనించారా వింటున్నారా సిస్టర్స్? చాలా టెన్షను, చాలా ట్రబుల్, చాలా గ్యాప్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య వచ్చింది. ఉదాహరణకు గ్రాండ్ పేరెంట్స్ అనుకుంటారు అసలు పిల్లలు పెంచడమే తెలియట్లేదు, మేమైతే మా పిల్లలు ఇట్లా పెంచలేదు అనుకుంటున్నారు. కానీ ఆ తల్లులు తండ్రులు పడే బాధ ఏంటో మరి వాళ్ళ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి, అత్తమామలకు తెలియదు. ఎందుకంటే ఈ తరాన్ని చెప్తాను కదండి, ఈ తరాన్ని నేను ఏమన్నానంటే డిజిటల్ నేటివ్ తరం అన్నా, వాళ్ళనే జెన్జీ అని కూడా అన్నారు అన్నమాట. వాళ్ళు ఇంటర్నెట్ మీద పుట్టారు, వైఫైతో కనెక్ట్ అయి ఉన్నారు, ఓలాలో తిరుగుతున్నారు, స్విగ్గీలు జొమాటోలు వాళ్ళకి కిచెన్. ఎందుకంటే అమ్మ చేతి ఆహారం కంటే స్విగ్గీలు జొమాటోల మీద ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటారంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా ఏముంటాయి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వాటిలో ఉంటాయి. సో దేవుడి కంటే కూడా వాళ్ళు ఎవరి ద్వారా బోధించబడుతున్నారంటే తల్లిదండ్రులు కానీ భూములు తల్లి వాళ్ళకి ప్రతిదానికి బోధన అన్నమాట. సో ఈ విధమైనటువంటి జనరేషను అంటే పీపుల్తో కనెక్ట్ అవ్వకుండా నెట్ మీద ఎక్కువ కనెక్ట్ అయి ఉంటూ సిటిజన్స్ లాగా కాకుండా నెటిజన్స్ లాగా వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి తరం యొక్క ఆలోచన విధానం చాలా వేరు, వాళ్ళ యొక్క చేసే పనులు చాలా తేడాగా ఉంటాయి. తర్వాత ట్రెడిషనల్గా ఫ్యామిలీస్ ఏమేమైతే మనం అనుకుంటున్నామో అది పాస్ అవుతుంది. అందుకోసం మన పేరెంట్స్కి అర్థం కావట్లేదు, ఇదేంటి ఇలా పిల్లలు తయారవుతున్నారు, పిల్లలకు అర్థం కావట్లేదు, ఏంటి పేరెంట్స్ అసలు ఏమి తెలియదు, అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు, అసలు మా లోకమెంట్ వీళ్ళకి తెలియట్లేదు అనుకుంటున్నారు. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఎలా ఈ రోజున ఆలోచిస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారు. ఇంకొకటి చెప్తాను, మనం ఉన్నటువంటి టైంలో నిర్వచనాలు మారిపోతాయి. నిర్వచనాలు అంటే డెఫినేషన్స్. ఏదైనా ఒక దానిలో కొన్ని స్థిరాంకాలు ఉంటాయి, వాటిని మార్చకూడదు. మానవులు ఏం చేస్తున్నారంటే నిర్వచనాలను మార్చేసేసి స్థిరాంకాలను మారుస్తున్నారు. ఉదాహరణకు వివాహము నిర్వచనం మారిపోయింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ వివాహం యొక్క నిర్వచనాన్ని మార్చేసింది. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా ఏమని తీర్పిచ్చిందంటే ఆడ మగ మధ్య ఉన్నదే వివాహం కాదు, మిగిలినది కూడా వివాహాలే అని చెప్పేసి సంచలనాత్మకమైనటువంటి తీర్పు భారతదేశం లాంటి సొసైటీలో వచ్చింది. వివాహం నిర్వచనం మారిపోతే కుటుంబ నిర్వచనం కూడా మారిపోయింది. కుటుంబ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు పెద్ద వార్ ఏంటంటే జెండర్ వార్ అంటే నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని కాదు, ఏమవుతానో నాకు ఇంకా తెలీదు, నేను నిర్ణయించుకుంటాను తర్వాత అని ఆ రకమైనటువంటి కాలం వస్తుంది. ఈ రకమైనటువంటి కల్చర్లో వచ్చిన మార్పులు కానీ, టెక్నాలజీలో వచ్చిన మార్పులు కానీ, సొసైటీలో వచ్చినటువంటి మార్పులు కానీ, సంబంధ బాంధవ్యాల్లో వచ్చినటువంటి మార్పులు కానీ కుటుంబాలను చాలా ప్రభావితం చేస్తాయి. చాలా మంది యవనస్తులు డిప్రెషన్లో, లోన్లీనెస్లో, చాలా సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా చాలా రకరకాలైనటువంటి వ్యసనాలకి లోనైపోయి ఎంతో చక్కగా ఎదుగుతూ, ఎంతో నాలెడ్జ్లో ఎదుగుతూ, ఎంతో పరిపూర్ణంగా మరి ఫ్లరిష్ అవుతూ జీవించవలసినటువంటి జీవితాలు, కొన్ని జీవితాలు మొక్కలోనే వెళ్ళిపోతాయి, కొన్ని జీవితాలు వారి యొక్క పూర్తి స్థాయి ఫ్లరిష్ అవడానికి రాకుండానే పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే తండ్రులుగా, అమ్మలుగా, నాన్నలుగా, లేకపోతే నాన్నమ్మలు, అమ్మమ్మలు లేదా తాతగారుగా మన తరాలు మంచి మార్గాల్లో కొనసాగుతారు. మనం ఏం చేయాలి? వారికి ఏ విధమైనటువంటి హితబోధ చేయాలి? వారిని ఏ విధంగా ప్రేరేపించాలి? వారిని ఎలా అర్థం చేసుకోవాలి? చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఎలా అసెస్ చేయాలి? మరి ఏ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన మాత్రమే కాకుండా విలువలతో కూడినటువంటి జీవితాన్ని బిడ్డలు జీవించడానికి
మన తర్వాత కూడా మన యొక్క బిడ్డలు, వారి యొక్క బిడ్డలు కూడా మంచి మార్గాల్లో కొనసాగడానికి నేను ఏ విధంగా చేయాలి అనే ఈ విషయాలను ఆలోచించడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను ఏమంటున్నానంటే తరతరాల నుంచి నీవు దేవుడు, యుగ యుగాలకు నీవు దేవుడు. మనకి మరి హైందవ సంప్రదాయంలో కృతి యుగం అని, త్రేతాయుగం అని, ద్వాపర యుగం అని, కలియుగాలని, ఈ యుగాలు మరలా వస్తూ ఉంటాయి. ఈ జన్మ కర్మ సంసార చక్రాల మధ్య మన ఉనికి ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది అన్నటువంటి ఒక భావన. మరి బైబిల్ని మనం చూసినప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటామంటే సమయము అనేది ఒక లీనియర్ లాగా ఉంది, ఒక సైకిల్ లాగా లేదు, కానీ ఒక లీనియర్ అంటే ఒక సమాంతరమైనటువంటి రేఖ లాగా ఉంది. ఎక్కడో ఒక చోట ఈ సమయం ప్రారంభమైంది, ఇది ఒక దినాన ముగించబోతా ఉంది. కాబట్టి దానికి దీనికి మధ్య ఉన్నటువంటి సమయంలో జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనము ఎలా జీవిస్తున్నాము అనేది తెలుసుకోవాలి. సమయం అనే దీనిలో ఉన్నటువంటి మనము రాబోతూ ఉన్న దేవుడు ఉన్నటువంటి ఆ నిత్యత్వం కోసం మనం సిద్ధపడి ఎలా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మరి బైబిల్ చాలా చక్కగా వివరిస్తుంది. బైబిల్లో ఒక పుస్తకం, మొట్టమొదటి పుస్తకం ఆదికాండం అంటారు. ఆదికాండం అనే పుస్తకంలో దేవుడు మానవులను ఎలా సృష్టించారు, సృష్టించిన తర్వాత వారిని ఎక్కడ ఉంచారు, వారిని ఏ విధంగా ఆయన దీవించారు, ఆశీర్వదించారు. ఆ తర్వాత మానవులు వారి ఇష్టాన్ని చేయాలని అనుకోవడం వల్ల, దేవుడికి గుడ్ బై చెప్పడం వల్ల పాపం అనేది ఏ రీతిగా మానవ జాతిలోకి ప్రవేశించింది. దాని వలన పాపాన్ని బట్టి వారు మానవుడికి ఎలా దూరం అయిపోయినటువంటి మానవుడు ఇంకా 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 పతనమైన స్థితిలోకి ఎలా దిగజారిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారిని మంచి మార్గంలోనికి తీసుకొని రావడానికి భగవంతుడే మానవ శరీర ఆకారంతో యేసుక్రీస్తు ప్రభువుగా లోకంలోనికి ఏ రీతిగా వచ్చాడు. ఆయన మానవుల మధ్య జీవించి భగవంతుడు నిత్యులైనటువంటి దేవుని గురించి తెలియజేయవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరిచి ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం కోసం సిలువలో మరణించి ఆ విధంగా మరి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చుని ఉండి మరలా భూమి మీద ఉన్నటువంటి అందరినీ కూడా ఆయనతో ఉండటం కోసం ఏ రీతిగా తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఇదే బైబిల్ యొక్క సారాంశం. అంటే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల యొక్క సారాంశాన్ని నేను 4 మాటలుగా చెప్పాను. సృష్టి మొదలుకొని నూతన సృష్టి తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత నూతనమైనటువంటి సృష్టి అనేది ఒకటి రాబోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అయితే మరి కోటేశ్వరమ్మ గారు చనిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడికి వెళ్ళారు? ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ ఉన్నారు? ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? నిత్యమైన విశ్రాంతి. ఇంకా ఆమె ఏమనిపిస్తున్నారంటే ఆ దేవుని యొక్క ఆ సౌభాగ్యం, దేవుని యొక్క ఆ సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం, ఆయన్ని ముఖాముఖిగా చూసే ఆ భాగ్యం ఆవిడ పొందుకొని దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. అలాగే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కూడా మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటే దేవుని సన్నిధికి వెళ్తారు. నేను దీనిలోకి వెళ్ళడానికి ముందు నేను ఒక మాట చెప్తాను. నేను కూడా ఒక క్యాన్సర్ చదవలేదు. 2007 సంవత్సరంలో నాకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. 1 సంవత్సర కాలం మరణాంతకాల లోయలో కూడా నేను వెళ్ళడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నాకు భయం కలగలేదు, వేదన కూడా కలగలేదు. ఎందుకంటే మరణించాల్సిన పరిస్థితి వస్తే నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తాను. ఒక రక్త కాలం ఉందనుకోండి, రథనుకోండి, దాటుతున్నాం, కొంచెం కష్టంగానే ఉంది. కానీ అది దాటిన తర్వాత అమ్మో నాన్న ఉన్నారు, వాళ్ళు నిన్ను హత్తుకుంటారు, వాళ్ళు నిన్ను హక్కులు చేర్చుకుంటారు అంటే మనకేం భయం. యాజ్ లాంగ్ యాజ్ యు నో హూ ఈజ్ దే ఆన్ ద అదర్ సైడ్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. నాకు తెలుసు ఈ నది దాటాల్సి వస్తే, ఈ మరణం అనే నది నేను దాటుకొని అవతల వైపు వెళ్తే అవతల ఎవరున్నారో నాకు తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన కోసం నేను ఎలా జీవిస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి నేను భయపడవలసిన పని నేను అనుకున్నాను. కానీ భగవంతుని దయ వల్ల ఆ సంవత్సర కాలం చాలా టఫ్ ట్రీట్మెంట్ జరిగింది. కానీ భగవంతుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఆ భగవంతుడే దర్శించి నాకు స్వస్థత అనుగ్రహించడం వల్ల ఇప్పటికి 18 సంవత్సరాలు అయిపోయింది. నేను దాని నుంచి బయటకు వచ్చి ఏ విధమైనటువంటిది లేకుండా దేవుడు పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. ఎందుకు అంటే నేను ఇంకా చేయాల్సిన పని పొందడం, ఇంకా నేను చేయవలసిన పని ఉంది. కాబట్టి ఆయన కోసం నేను చేయాల్సింది ఆయన నా కోసం సిద్ధపరిచింది నేను ఇంకా పూర్తి చేయలేదు. కాబట్టి భగవంతుడు నన్ను ఇక్కడ ఉంచాడు.
ఆ తర్వాత ఈ 18 సంవత్సరాల కాలంలో ఈ వాక్య బోధన, బైబిల్ నాలెడ్జ్ బోధనతో వాళ్ళు చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ని కౌన్సిల్ చేయటము, విజిట్ చేయటము, వాళ్ళకి ధైర్యం చెప్పడము, కొంతమంది దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదరించడము, ప్యాలియేటివ్ కేర్లో ఉన్నటువంటి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి ఆహారం కానీ వాళ్ళకి అవసరమైన అందించడం. కొంతమంది క్రైస్తవ విశ్వాసంలో ఉండి ఇక చివరి దినాల్లో ఉన్నప్పుడు మేము ప్రభు బలం తీసుకోవాలి, మీరు వచ్చి మాకు ప్రభు బలం ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో కలిసి ఆరాధన చేసి ప్రభు బలం అందించడం. కొంతమందిని మరియలు చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ మరియల కార్యక్రమాలు ఇవన్నీ చూస్తాము. దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యగా అనుగ్రహించారు. మరి ప్రసన్న అమ్మ 3వ అక్క కుడిగా అక్క మీరు రావాలి అన్నప్పుడు నాకు తెలుసు కాదు అనుకున్నాను, తప్పనిసరిగా వెళ్ళాలి. ఏమన్నా కూడా నేను దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళటం మాత్రమే కాకుండా జీవితాన్ని గురించి, జీవితం యొక్క అల్పత్వాన్ని గురించి, దేవుని యొక్క శాశ్వతత్వాన్ని గురించి మరి అక్కడ ఉన్నటువంటి వారికి చక్కగా వివరించాలి. నా యొక్క అనుభవాన్ని కూడా పంచుకోవాలి. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో మనం కలిగి ఉన్నప్పుడు మరణాన్ని గురించిన వేదన కానీ, మరణాన్ని గురించినటువంటి భయం కానీ లేకుండా దేవుడు ఏ రీతిగా చేస్తారో, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మానవజాతి చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా వ్యక్తుల్ని ఆయన బలపరుస్తాను అన్నటువంటి విషయాలు చెప్పాలి అని చాలా సంతోషంతోనూ చాలా ఆనందంతోనూ ఒక విధంగా చెప్పాలంటే చాలా ఎక్సైట్మెంట్తో వచ్చింది. సో మనం తరాల గురించి మాట్లాడుకున్నాం. మన మధ్య చాలా తరాలు. మీకు సైంటిఫిక్గా కానీ చెప్పాలి అంటే 60 పైన పడ్డ వాళ్ళు అవుతారు, 70 పైన వాళ్ళని సైలెంట్ జనరేషన్ అంటారు, 60లో ఉన్నటువంటి వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు, 50లో ఉన్న వాళ్ళని జనరేషన్ ఎక్స్ అంటారు, ఆ తర్వాత వాళ్ళని మిలియనియర్స్ జనరేషన్ వై అంటారు, ఆ తర్వాత యంగ్స్టర్స్ ఉన్నారే జనరేషన్ జెడ్ అంటే జెన్సీ అంటారు, ఆ తర్వాత జనరేషన్ ఆల్ఫా అంటారు, జనరేషన్ బీటా అంటే ఇక కరోనా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు. ఇంచుమించు మనం ఉన్నటువంటి కాలంలో 5, 6 తరాలు ఉన్నాయి. తరాలు త్వరగా మారిపోతూ ఉన్నాయి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎక్కువ అవడం వల్ల, ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల చాలా త్వరగా తరాలు మారిపోతున్నాయి. ఒక తరానికి ప్రసక్తి, ఆలోచనల్లో తేడా ఉంటుంది, మాటల్లో తేడా ఉంటుంది. నేను ఇంకా చిన్నగా వివరిస్తాను. 70 పైన ఉన్న వాళ్ళని సైలెంట్ జనరేషన్ అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు సైలెంట్ అయిపోయింది, పెద్దలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోగల. 60 పైన ఉన్నటువంటి తరాన్ని బేబీ బూమర్స్ అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా రిటైర్మెంట్ అయిపోయి హ్యాపీగా, బేబీ బూమర్ అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అప్పుడు చాలా మంది బిడ్డలు పుట్టారు. భూమి అంటారు కదా, భూమి అంటే డెవలప్ అంటే ఆ జనరేషన్లో వాళ్ళు పుట్టినటువంటి ఆ టైంలోనే యుద్ధాలు ముగిసిన తర్వాత ప్రపంచం అంతా కూడా చాలా మంది బేబీస్ పుట్టారు. అందుకని ఆ తరాన్ని బేబీ బూమర్స్ అని అంటారు అనమాట. ఇదంతా కూడా గ్లోబల్ జనరేషన్స్. సో వాళ్ళు చక్కగా రిటైర్ అయిపోయి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అంటే వాళ్ళ ఇళ్లలో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ టైంకి పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయి వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు కాబట్టి. తర్వాత జనరేషన్ ఎక్స్ అంటారు. వాళ్ళు ఎవరంటే ఇక రేపో మాకు రిటైర్డ్ అయిపోతారు. రిటైర్మెంట్ తర్వాత ప్లాన్స్ చేసి పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, తర్వాత వాళ్ళని ఎట్లా సెటిల్ చేయాలి, ఈ విధానంలో బాగా బిజీ ఉన్నారు. తర్వాత ఇంకొకళ్ళు మిలియనియర్స్ అన్నాము. వాళ్ళు కెరియర్లో పీక్లో ఉన్నారు. ఈ ఐటీ యొక్క ఫ్రూట్ని బాగా ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు. ఎందుకంటే పెద్ద ఇల్లు, పెద్ద జీతాలు, పెద్ద కార్లు, టెక్నాలజీ మొత్తం వీళ్ళ స్వాస్థ్యం అన్నమాట. ఇక వాళ్ళ దేవుడి గురించి పెద్ద ఆలోచన లేదు. వాళ్ళకున్న ఆలోచన అంతా ఏంటంటే ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, ఇంకా ఎక్కువ, లేకపోతే తక్కువ కాలం ఉద్యోగం చేసి ఎక్కువ డబ్బు సంపాదించి జీవితం అంతా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని ఎలా లైఫ్ ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే జెన్జీ అన్నాం. ఎవరంటే వీళ్ళు మోస్ట్ స్పాయిల్డ్ జనరేషన్. ఎందుకంటే వీళ్ళు సమృద్ధిలో పుట్టారు, టెక్నాలజీలో పుట్టారు. ఒక విధంగా చెప్పాలంటే బ్రెయిన్లోనే వాళ్ళ చిప్పుగా ఉన్నట్టు ఉంటుంది. ఇక ఏదైనా ఎట్లానే పట్టేస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి లోకం చాలా డిఫరెంట్గా ఉండడం వల్ల కుటుంబ వ్యవస్థ గురించి కానీ, విలువల గురించి కానీ, తల్లిదండ్రులు కానీ, కష్టం కానీ, లార్జర్ ఫ్యామిలీస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకేమి తెలియదు. వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళ రూము, వాళ్ళ సెల్ ఫోను, ల్యాప్టాప్, లేకపోతే ఇది ఏం కావాలన్నా దానిలో ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తుంది. అదే వాళ్ళ బ్యాంకు, అదే వాళ్ళ ప్లే గ్రౌండ్, అదే వాళ్ళ థియేటరు, అదే వాళ్ళ షాపు అంటే నా మీద అంటారా. సో ఇదన్నమాట వాళ్ళ పరిస్థితి. సో అందుకోసమని పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య చాలా గ్యాప్ పెరుగుతుంది. మనం మాట్లాడితే వాడు పలకరు, టెక్స్ట్ పెడితే మళ్ళీ రెస్పాండ్ అవుతారు. చూడండి మీరు ఎవరు
అంటే ఎలా అయిపోయింది అంటే వరల్డ్ హ్యాస్ చేంజ్ అలా, వరల్డ్ హ్యాస్ చేంజ్ అలా. మరి ప్రపంచం చాలా మారిపోయినటువంటి ప్రపంచంలో మారది అంటూ ఏదైనా ఉంది అంటే విలువలు మారింది, పవిత్రత మారింది, భగవంతుడితో మనం కలిగి ఉండే సంబంధం మారలేదు. తర్వాత జీవితం అనేది సోనరాగలేక అందరికీ ఏదో ఒక టైంలో ఎండ్ అయ్యేది. కానీ మారుతుంది ఏమిటంటే విలువలు. కానీ బైబిల్ చెప్తుంది దేవుని వాక్యము మారదు. భగవంతుడు జీవితాల గురించి ఏమైతే ప్రమాణాలు దేవుని వాక్యంలో ఇచ్చారో అవి మారవు, అవి నిరంతరము ఉంటాయి అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంటాయన్నమాట. అందుకని ఆయన దేవుడితో చెప్పారంటే, భగవంతుడా నీవు ఆకాశంలో ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను, నీవు చాలా శాశ్వతమైనటువంటి దేవుడు, మేము చాలా అల్ప జీవులము, మీరు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు, ఇక్కడ మేము భూమి మీద ఉన్నాము, మా మీద దృష్టించండి, మమ్మల్ని చూడండి, మా జీవితాన్ని చూడండి, మేము పడుతున్నటువంటి స్ట్రగుల్స్ని చూడండి, మాకు జ్ఞాన హృదయం ఇవ్వండి, మా బతుకులు మేము ఎలా బ్రతకాలో మాకు చూపించండి, పవిత్రంగా ఎలా జీవించాలో, పవిత్రంగా జీవించడమే కాకుండా ఫలభరితంగా ఎలా జీవించాలి, సుఖంతోనూ శాంతితోనూ సంతోషంతోనూ సమాధానంతోనూ మేలుకరంగా మేము ఎలా జీవించాలో మాకు చెప్పండి అని ఆయన ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. తర్వాత ఏమంటుందంటే నీవు మాకు దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. ఇది మెమోరియల్ జ్ఞాపకార్థ ప్రార్థనా సమావేశం కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే నరులారా తిరిగి రండి. ఇది ఎవరి మాటలు? భగవంతుడు చెప్పిన మాట. నరులారా మీరు తిరిగి రండి అని నరులను పిలుస్తున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నారు? ఆయన దగ్గరికి రమ్మంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మానవుడిని వంటితో నిర్మించి ఆయన నాసికా రంధ్రాల్లోనికి జీవవాయువును గుర్తి నరుడు జీవాత్మయుడు. కాబట్టి ఒక వ్యక్తి మరణించినప్పుడు మన్నైన ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. దేవుడు ఊదినటువంటి ఆ జీవాత్మ ఉందే అది దేవుని దగ్గర, దేవుడు పెట్టినటువంటి జీవాత్మ దేవుని దగ్గరకు వెళుతుంది అని దేవుని వాక్యం. అయితే ఏ జీవాత్మ దేవునితో సంబంధం కలిగి భూమి మీద ఆ అవేర్నెస్తో జీవిస్తారో వారు దేవుని సన్నిధికి వెళ్తారు. ఎవరైతే దాని గురించినటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ జీవితం అంతటిని కూడా జీవిస్తారో వారు ఎక్కడికి వెళ్తారంటే ఆ భగవంతుడి స్థానంలోనికి, ఆ భగవంతుని సన్నిధికి వెళ్ళలేరు అని కూడా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట. ఈ విషయాలు ఎవరు చెప్పారంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్పారు. ఏమని చెప్పారు అంటే ఆయన ఒక మంచి ఉపమానము అంటారనమాట. ఆ ఉపమానంలో ఆ యూద మతానికే సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పారు. ఒక ఆయన పేరేమో పేరు లేదు, ధనవంతుడు. ఇంకొక ఆయనేమో దరిద్రుడు, కానీ ఆయన పేరు ఉంది. ఆయన పేరు ఏమిటంటే లాజరు. ధనవంతుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతిరోజు సంతోషంగా ఉంటున్నాడు, ప్రతిరోజు ఇష్టమైనటువంటివన్నీ కూడా ఆయన చేసుకుంటూ ఉన్నారు, కొత్త కొత్త పద్ధతులు కనుక్కుంటున్నాడు సంతోషించడానికి. జీవితం అంతా ఆయన సంతోషము, ఆయన ప్లెజరు యవనస్తులు విన్నారు. హీ వాజ్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ హిమ్సెల్ఫ్, హీ నెవర్ థాట్ అబౌట్ ఎనీబడీ ఎల్స్. ఎవరి గురించి ఆయన ఆలోచించలేదు. కనీసం తన ఇంటి వాకిట లాజరు అనే యొక్క వ్యక్తి పడుండి పురుపురు ఆయన దేహం మీద ఉంది, కుక్కలు వచ్చి ఆయన దేహాన్ని నాకుతూ ఉన్నా కూడా ఆయన గురించినటువంటి స్పృహ కానీ ఆయన గురించిన ఆలోచన కూడా లేదు. ఆయన ఇంటిలో టేబుల్ మీద నుంచి ఏమైనా పడితే అవి సర్వెంట్స్ తీసుకొచ్చి బయట పడేస్తే వాటితో ఇతను తింటూ బ్రతికేవాడు. అయితే మరణం అనేది అందరికీ సంప్రాప్తం అవుతుంది. ఈయన మరణించాడు, ఆయన కూడా మరణించాడు. ధనవంతుని మరణాల గురించి ఏముందంటే ఆయన మరణించి సమాధి చేయబడిన. ఈ యొక్క దరిద్రుడైనటువంటి వ్యక్తి పేరు లాజరు. లాజరు అంటే దేవుడే నాకు సహాయం అంట. ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే దేవదూతలు వచ్చి ఆయన శరీరం సరిగా లేదు, ఆయన జీవితం సరిగా లేదు, చాలా కష్టాల్లో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, జబ్బులో ఉన్నాడు. ఆయన చూస్తే ఈ బతుకు ఏం బతుకు, ఎంత దురదృష్టకరమైన బతుకని అనుకుంటారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన ఒక విశ్రాంతికరమైన సమయంలో, ఒక విశ్రాంతికరమైనటువంటి స్థలంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద ఆయన జీవించినప్పుడు అంతా కూడా ఆయన ఎవరితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, ఎవరి గురించి ఆయన ఆలోచిస్తున్నాడంటే దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. దేవునితో సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అంతకు వెళ్ళిన తర్వాత ఆయన అప్పుడు ధనవంతుడికి అక్కడ స్పృహ వస్తుంది. అంటే చాలాసార్లు అనుకుంటాం మనం మరణించిన తర్వాత ఏం దొరుకుతుందో మనకు తెలియదు కదా అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే స్పష్టంగా మరణించిన తర్వాత ఈ శరీరం ఉంటుంది, కానీ ఇన్ సమ్ ఫామ్ మనకి నాలెడ్జ్ ఉంటుంది.
ఎక్కడున్నాము, ఏం జరుగుతుంది, ఎవరు మన చుట్టూ ఉన్నారు, ఈ విషయాల గురించినటువంటి అవగాహన ఉంటుంది. అతను గ్రహించి అరే నేను చాలా దరిద్రుడు అనుకున్నాను లాజరు, అతను చాలా విశ్రాంతికరమైన స్థలంలో ఉన్నాను, నేను ఎలా వచ్చాను అబ్బాయి ఇక్కడికి, ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇంత స్వార్థంగా ఆయన జీవించాడని చెప్పేసి ఆ తండ్రివైన అబ్రహామా అని చెప్పేసి వాళ్ళ తండ్రి అంటే వారు చదివే ధర్మశాస్త్రం తండ్రి నేను చాలా యాత్ర పడుతున్నాను, ఇలాంటి ప్రదేశానికి ఎవరు రాకూడదు, దయచేసి నా బ్రదర్స్ అందరూ భూమి మీద ఉన్నారు వాళ్ళని చెప్పడం కోసం ఈ లాజర్ని మీరు పంపించడం వల్ల ఎంతకని చెప్పి చెప్తాడన్నమాట. ఆయన అంటాడు, నాయన అక్కడ చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది బోధకులు ఉన్నారు, వాళ్ళు చెప్తే వింటే సరిపోద్దంటే లేదు లేదు అట్లా చెప్తే వినరు, చనిపోయిన వాళ్ళలో నుంచి ఎవరైనా వెళ్ళి చెప్తే అప్పుడు వింటారు అంటే ప్రవక్తలు బోధకులు చెప్పినటువంటి మాటలు వినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళలో ఎవరైనా వెళ్ళినా కూడా నమ్మరు, ఎందుకంటే ఇది అసలు కరెక్టే కాదని చెప్పేసి అంటారు అని చెప్పేసి మరి అబ్రహాం చెప్పినటువంటి మానవ జాతి చరిత్రలో మరణాన్ని జయించినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. మరణం తర్వాత ఏమిటి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు కాబట్టి ఆఫ్టర్ డెత్ వాట్ అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరణాన్ని గురించి చెప్పిన విషయాలు, మరణం తర్వాత జీవం ఉందని, జీవితం ఉందని, ఆ యొక్క మరణం నుంచి మనుషులను తప్పించి నిత్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం కోసం ఆయన లోకంలోనికి వచ్చారని చెప్పారు. ఇక్కడ మరి కీర్తన రాసినటువంటి ఆయన అదే చెప్తున్నారు, మా జీవితం చాలా బ్రీఫ్ అని మాట్లాడు, మా జీవితం చాలా త్వరగా అయిపోతుందని మాకు తెలుసు, మాకు జ్ఞానం కలిగేటట్టు చెయ్యి భగవంతుడా అని చెప్పేసి అంటారు. నేను ఒక మాట చెప్తాను, మహా ఆరోగ్యం ఉంటే మా వయసు 70 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ ఉంటే 80 సంవత్సరాలు, కానీ వాటి యొక్క వైభవం ఏమిటంటే ఆయాసమే దుఃఖమే అని మా దినములు లెక్కించడం మాకు నేర్పును. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఒక చిన్న సలహా ఏమిస్తానంటే, ఏమండి ఇంకెన్ని సంవత్సరాలు జీవిస్తాను అనేది మీరు అనుకోవద్దు, ఎన్ని రోజులు అనేది మీరు లెక్క రాసుకొని గుర్తుపెట్టుకుంటే మీ జీవితాలు జాగ్రత్తగా గడపడానికి మీకు శక్తి ఉండాలి. 70 మనం దాటేమనుకోండి, మనం ఏం చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలు అని అంటాం కంటే ఇంకెన్ని రోజులు అని చెప్పేసి ఆలోచించాము. ఆ సంవత్సరాలే రోజుల్లోకి మార్చుకొని ఆ విధానంలో ఆలోచిస్తూ ఉంటే మనం ఏమవుతామో తెలుసా, లైఫ్ బాగుంది, జీవితం మంచిగా ఉంటుంది. ఏవి ప్రధానమైనయో వాటినే ప్రధానంగా భావిస్తాం. అనవసరమైన కలహాలు, కార్పణ్యాలు, కక్షలు, మరి ఫర్గివ్నెస్ లేకపోవడము, పోటీతత్వము, అసూయ ఇలాంటి వాటన్నిటికీ భయచెప్తాం. చెప్పడం మాత్రమే కాకుండా మన జీవితాన్ని చక్కగా జీవించడానికి, మన ఇంటిని ఇల్లు అనే జీవితాన్ని చక్కగా సర్దుకోవటానికి, భగవంతునితో చక్కని సంబంధాన్ని మనము కలిగి ఉండటానికి, మరి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అదే ఆయన ఏమంటారంటే, మరి మా దినములు లెక్కించడం మాకు నేర్పును. ఇలాంటి ఈ జీవితంలో చివరిగా ఒక మంచి సలహా ఇస్తారు. ఆయన ఏమిటంటే, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సాహంతో సంతోషించము. ఇలాంటి అల్పమైన జీవితంలో, అశాశ్వతమైన జీవితంలో శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి నివాస స్థలంగా మనం కలిగి ఉండి నిరంతరము జీవించాలంటే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. సో దేవునితో సంబంధం కలిగి ఉండటం మనిషికి సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకంటే మానవ జాతి చరిత్రలో దేవుడే మానవుడై మన మధ్యకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన మరి పాపమానికి ప్రాయశ్చిత్తంగా ఆయన యొక్క జీవాన్ని బలిగా అర్పించి రక్తాన్ని కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారు. కాబట్టి ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు నిరంతరము జీవిస్తారు. యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. చనిపోడంటే ఫిజికల్ బ్రతకాలండి, ఆధ్యాత్మికంగా మరణించరు. బ్రతికి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నిరంతరము జీవిస్తారు అని చెప్పారు అన్నమాట. అక్కడ సూత్రం ఏమిటి అంటే, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచము. ఆ కృప ఎవరు అంటే యేసుక్రీస్తు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును వారి హృదయాల్లో కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన్ని వారి హృదయంలో చేర్చుకుంటారో, ఎవరంటే లైఫ్ ఈజ్ లివబుల్.
జీవితం సంతోషకరంగా ఉంటుంది, జీవితం ఆనందకరంగా ఉంటుంది, జీవితం చాలా నిర్భయంగా ఉంటుంది, జీవితం చాలా ధైర్యంగా ఉంటుంది. అంటే కష్టాలు రావాలంటే వస్తే కష్టాలు, కానీ కష్టాలను ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, క్యాన్సర్ వచ్చినప్పుడు భయంకరమైనటువంటి థిక్ సఫరింగ్లో ఉండాల్సినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ సాలిడ్ అండ్ స్ట్రాంగ్ యాజ్ ఏ రాక్. ఎందుకంటే నాకు దేవుడు ఎవరో నాకు తెలుసు, ఏ దేవుడి మీద నేను విశ్వాసం ఉంచానో నాకు తెలుసు. ఒకవేళ ఈ లైఫ్ ఎండ్ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్తానో నేను తెలుసు. ఈ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి సమస్య ఉన్నా దీన్ని ఎదుర్కోవడానికి భగవంతుని యొక్క శక్తి ఉంటుందని నాకు తెలుసు. కాబట్టి నేను చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి కౌన్సిల్ చేసేటప్పుడు ఒక విషయం చెప్తాను, హోపింగ్ టు లివ్, రెడీ టు లివ్, దిస్ ఈస్ మై వన్ లైన్ అనమాట. హోపింగ్ టు లివ్ అంటే బ్రతుకుతాము అన్నటువంటి నిరీక్షణ ఉంది, ఎందుకంటే భగవంతుడు గొప్ప కార్యాలు చేస్తారు కదా. బట్ రెడీ టు లివ్, ఒకవేళ పిలిస్తే భగవంతుడు వెళ్ళటానికి కూడా జీవించడానికి సిద్ధమే, దేవుడు రమ్మంటే వెళ్ళటానికి కూడా సిద్ధమే. దిస్ ఈజ్ వాట్ ఐ ట్రై టు మెనీ పేషెంట్స్ హూ ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ సఫరింగ్. సో మరి మరలా ఎక్కడైతే ప్రారంభించామో దాంట్లో ముగిస్తాము. కోటేశ్వరమ్మ గారు భూమి మీద జన్మించారు, భగవంతుడు తెలుసుకున్నారు, ఆ నిజమైన దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి వచ్చారు. దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి పనిని చక్కగా నెరవేర్చారు. ఆవిడ దేవుని సన్నిధిలో నిత్యమైనటువంటి విశ్రాంతిలో ఉన్నారు. ఒక దినాన వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ అందరూ కూడా ఆ భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు వారి రాజ్యాన్ని పరిపాలన చేయడానికి కోసం, లేకపోతే మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా చూస్తారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఏ రీతిగా దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో మనకంటే ముందుగా చక్కగా జీవించినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మనకి ఏ విధమైనటువంటి ప్రేరణ ఇస్తుంది. జీవితం ఒక్కటేనండి, గుర్తుపెట్టుకున్నాం. జీవితము ఒకే ఒక వన్ టైం ఆఫర్, 2-3 ఆఫర్లు ఉండవండి, ఒకే ఒక ఆఫర్ జీవితం, అది కూడా లిమిటెడ్ టైం ఆఫర్. మనం 100, 180, 130 సంవత్సరాలు ఉంటే మహా 80 లేకపోతే 90 లేకపోతే 100 అనుకోండి. ఒకవేళ జనరల్స్గా ఇచ్చేస్తున్నాను. లైఫ్ ఈజ్ వన్ టైం ఆఫర్, లైఫ్ ఈజ్ లిమిటెడ్ టైం ఆఫర్. ఈ లిమిటెడ్ టైంలో మనం ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సరుకులు తీసుకొచ్చారనుకోండి, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఏం చేస్తారండి, అదే లైఫ్ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందండి, లైఫ్ నిరుపయోగం. కాబట్టి ఎక్స్పైరీ డేట్కి రాకముందే ఏం చేయాలి మనం, దేవుడు మనకి ఇంకా జీవితాన్ని అనుగ్రహించినప్పుడే దేవుని గురించినటువంటి నిజమైనటువంటి అనుభవాన్ని మనం పొందుకొని శాంతిగా, సంతోషంగా, సమాధానంగా మనము జీవించి పాపాల విషయంలో మనం పశ్చాత్తాపడి ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకొని శాంతితో, సంతోషంతో, సమాధానంతో జీవించడం కోసం ఆ ప్రభువు దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్నారు. ఆయన యొక్క దీవెన, ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద, మీ బిడ్డల బిడ్డల మీద, మీ యొక్క ప్రొఫెషన్స్, మీ యొక్క బిజినెసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటన్నిటి మీద ఉండాలి అని నేను మనసారా కోరుకుంటూ, ప్రార్థన చేస్తూ, ఆశీర్వదిస్తూ, మరి నలుగురు సిస్టర్స్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.